వెల్కమ్ టు ప్రణీత్ క్రియేటివ్ ఛానల్కి స్వాగతం అండి. మీకు నిన్నైతే నేను మిర్రర్ వర్క్కి ఎలా వేసుకోవాలనో చూపించాను కదా. ఇప్పుడైతే మనకి మెయిన్ గొలుసు కుట్టు ఒకటి మీకు రావాలని చెప్పాను కదండి. ఆ గొలుసు కుట్టు వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ కూడా వచ్చేసినట్టు లెక్క. మొత్తం వర్క్ అంతా కూడా మెయిన్ ఏంటంటే మనం గొలుసు పట్టుకోవడంలోనే ఉంటుందండి. మీరు ముందుగా చేసుకోవాల్సింది ఏంటంటే నా ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మంచి లైక్ అయితే కూడా కొట్టేసేయండి. మీకు ఇంత పర్టికులర్గా ఇంత ఇదిగా నాకు తెలిసి ఏ ఛానల్లో కూడా మీకు చూపించండ్రు, చెప్పుండరు కూడా. నేనైతే మీకు అన్నీ కూడా డీటెయిల్స్గా చెప్తున్నాను. ఇది ఏం కాదండి, మనకు పర్టికులర్గా మెయిన్ మనకు రావాల్సింది ఏంటంటే ఇందులో పోస్ వర్కే రావాలి, గొలుసు కుట్టు రావాలండి. గొలుసు కుట్టు వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి పోస్ వర్క్ కూడా మొత్తం అన్నీ వచ్చేసినట్టే. మీకు ఈ గొలుసులోనే ఎన్ని రకాలు చేయొచ్చు అన్నది మీకు నేను చూపిస్తాను. తర్వాత మీకు ఈ వర్క్ జస్ట్ మనకి ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇవి లీఫ్ చుట్టూ మనం పోసుకుట్టుకుంటున్నాము. పోసుకుట్టుకున్నప్పుడు మనకి ఈ విధంగా వేసుకుంటే కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఈ గొలుసు కుట్టులోనే మనకి ఎన్ని విధాలుగా కుట్టుకోవాలో అన్నవి కూడా ప్రతి ఒక్కటి మీకు చూపిస్తానండి. ఈ గొలుసు కుట్టు అయిపోయాక ఎన్ని విధాలుగా మనం కుట్టుకున్నాం అన్నది చూసుకున్నాక మీకు ఈ గొలుసు కుట్టులోనే మనకి ఎన్ని కుట్లు వచ్చినాయి అన్నది తెలియాలంటే ఫస్ట్ అయితే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ప్రతి ఒక్కటి కూడా నా వీడియోలో పెట్టాను చూడండి, ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి. మీకు గొలుసు కుట్లు ఎన్ని రకాల కుట్లు కుట్టాలన్నది ఇవన్నీ నేర్పించేశాక నెక్స్ట్ వర్క్లోకి మనం ఎలా వెళ్ళాలి అన్నది కూడా మీకు చూపిస్తానండి. ఇంత పర్టికులర్గా అయితే నాకు తెలిసి మీకు ఏ ఛానల్లో కూడా చూపించుంటారండి. ఏంటంటే మనం దగ్గరుండి ఎవరి దగ్గరైనా సరే వర్క్ నేర్చుకోవాలంటే వాళ్ళు మాత్రమే చూపిస్తారు, చెప్తారు ఇది ఇలాగ అని చెప్పేసి. అంతే తప్పించి మీకు ఏ ఛానల్లో కూడా ఇంత పర్టికులర్గా అయితే ఎవరు కూడా చెప్పలేదు నాకు తెలిసి. ఇదైతే కూడా మనం ఇవ్వండి గొలుసు కుట్టులా కుట్టేసుకోవాలి. గొలుసు కుట్టు అయిపోయాక గొలుసు కుట్టు అయిపోయింది కదా మనకి. ఇప్పుడు ఇవన్నీ పోజులు వేసేసాం కనుక ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ముడి వేసేసుకోవాలండి. ముడి వేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఉన్న లీఫ్ దగ్గరికి కూడా మనం వెళ్ళిపోతాము. ఇవ్వండి ఈ నెక్స్ట్ ఈ రెండో లీఫ్ కూడా మనకి అయిపోయింది. ఇవి బిగ్ సైజ్ పోసలు అయితే మనకి 1 by 1 వేసుకొని రావచ్చండి. స్మాల్ పోసెస్ కనుక మనకి ఒక 2 పోసలు వేసేసుకున్న ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఈ చివరైతే చిన్న ముత్యం అయితే వేసేద్దామండి.
ముడి కూడా కరెక్ట్గా వేయాలి, లేకపోతే వేసినవి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. అదే మెయిన్, ముడి వేయడం అన్నది మాత్రం మర్చిపోకూడదు. పక్కన కూడా చిన్న చిన్న లీవ్స్ కింద వేసేసుకుందామండి. చిన్న చిన్న కొమ్మలు వేసేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇంతకీ దీని హ్యాండ్ నెక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నెక్ ఎలా ఉందో చూపించమంటే కనుక నాకు ఒకసారి కామెంట్ చేస్తే దీని నెక్ కూడా చూపిస్తాను ఎలా వేసాను అన్నది. ఈ సూది నుంచి కూడా మనకి జారిపోతూ ఉంటాయండి, చూసుకుంటూ ఉండాలి మనం. చిన్న ముత్యం కదా. కనపడుతుందా? మీకు ఈ వీడియోకి లైటింగ్ సరిపోతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. నాకైతే డల్గానే కనపడుతుంది. లైటింగ్ పెట్టుకున్న వీల్లేదు ఇక్కడ, అందుకని చెప్పేసి మీకు మామూలుగా చూపిస్తున్నాను. కానీ మీకు వీలంత మట్టికి నేను లైటింగ్ ఉండేదానికే చూస్తాను. ఇవ్వండి, మొత్తం వర్క్ అయితే ఇది అయిపోయింది. ఇక్కడ ఓన్లీ మన గొలుసు కుట్టుతోటి మనం ఏమేమి చేయొచ్చు అన్నది కూడా మీకు చూపిస్తున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. దీనికి నెక్ మీకు ఏది వస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. మీకు దీనికి వర్క్కి అయితే మీకు నెక్ కావాలనుకుంటే కనుక నాకైతే మీరు ముందుగా కామెంట్ చేయండి నెక్ కావాలని చెప్పేసి. అప్పుడు మీకు నేను నెక్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం చూసింది అయితే ఇది చూసామండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకున్నాం, ఇదైతే వేసుకున్నాం. చూసారా, మనకి గొలుసు కుట్టుతోటే మనకి ఎంత మంచిది వర్క్ చేసుకోవచ్చు అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది. మీకు ఒక పక్కనే వేసి చూపించానండి, ఈ పక్క అయితే మీకు వర్క్ చేసి చూపించాను. మీకు మొత్తానికైతే ఇంకా ఇది అవ్వాలి, వర్క్ అయితే ఇది ఇలా ఉంటుంది. మీకు నెక్ కూడా కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం ప్రణీత్ క్రియేటివ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే చేసేసేయండి. బాయ్.